ఆడడానికి వచ్చేస్తున్నారు శశి సినిమా టీం. స్వీట్ స్మైల్ తో క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకోగలిగిన బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి సింగ్. వెల్కమ్ టు ఏ ఊరు మీది? రాయ్పూర్. మేము తెలుసుకొని పెట్టుకున్నామంటే మీకు ఆల్రెడీ ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క బాగా అడిగే క్వశ్చన్స్ అని. ఓకే, వెల్కమ్ రాశి, వెల్కమ్ టు ద షో. ప్లీజ్ హీరోలోని మాస్ యాంగిల్ ని ఒక రేంజ్ లో చూపిస్తే అదే సినిమాలో లవ్ ఇమోషన్ ని కూడా చూపించగల సత్తా ఉన్న డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు. కొబ్బరి బొండం హాయిగా చల్లగా ప్రోగ్రామ్ చక్కగా రావాలని చెప్పి మేము ఇస్తున్నాము. వెల్కమ్ టు ద షో అండి. ఇదిగోండి ఇక్కడ నటనతో ఆకట్టుకోగలిగిన నైజం తనది, ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజం అది. తనే మన హీరో ఆది. లెట్స్ వెల్కమ్ ఆది. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా జంటవనా. ఆది, వెల్కమ్ టు క్యాష్. థ్యాంక్ యూ. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ యా. థ్యాంక్ యూ అండి. సిచ్యువేషన్ కూడా అలాంటిదే. సినిమాలో చూస్తున్నప్పుడు ఇంకా సర్ప్రైజింగ్ గా ఉంటుంది సాంగ్. చంద్రబోస్ గారికి చాలా థ్యాంక్స్. చంద్రబోస్ గారికి తెలుగు సాహిత్యం బోలెడంత థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అంటే సాహిత్య ప్రియులందరూ థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అన్ని అందమైన పాటలు మనకు అందించాడు ఆయన. అండ్ అది మీ పోడియం. yes. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే. ఈమె పచ్చని తోటలో పూసిన అందమైన గులాబీ, కుర్రాళ్ల గుండెల్లో ఈమె సృష్టించగలదు సునామీ. సురభి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. నన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. మీరిద్దరు పార్క్ లో డాన్స్ చేస్తుంటే వెనకాల బోండాలు అమ్మేదానిలా ఉన్నారు. Not normal coconut water. They mixed something inside. Yes. What? We mixed entertainment. Anyway, welcome Surabhi. Thank you so much. Thank you. నన్నుగా అందించనా. So Shashi team, welcome to Cash. Thank you. శశి సినిమా థీమ్ ఏంటి? అది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇంటెన్స్ లవ్ స్టోరీ అని అర్థం అవుతుంది, ఎందుకంటే మీ డైరెక్టర్ చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. ఆయన చూస్తేనే అట్లా ఇంటెన్సిటీ కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు ప్రోగ్రామ్ కి. ఆయన 2 స్టెప్పులు కూడా వేసాడు ఆయన. నేను ఫస్ట్ టైం నాకు ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్. సూపర్ అండి. అసలు మన చేతుల మీద నుంచి ఏదైనా లాంచ్ అయిందంటే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే. సో దీనికి మీరు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని తయారు చేసుకున్నారు. ఇది మీ రియల్ లైఫ్ లో జరిగిందంట కదా? ఊరుకోండి, మీ కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించుకునే. Yes, yes. You told me, sir. నో You నో told నో me, you told me on the set. నా మీద తోసేయండి అలాగా అందరూ. మీరు ఎక్కడ చదివారు చెప్పండి? కాకినాడ. ఆదిత్య కాలేజ్ దగ్గర కదా? ఆదిత్య కాలేజ్. మరి ఆ 2 జడ్ల సీతకి కాజాల్ స్వీట్ ఇచ్చారు, మీరు మర్చిపోయారా? గుర్తులేదా? ఫ్యామిలీ వచ్చారా? మీ ఆవిడ వచ్చారా? వచ్చారు. మీ ఆవిడ పేరేంటి?
కనక కనక అంత ఆలోచించారేంటండి? మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. సో ఇప్పుడు ఈ రౌండ్ లో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఇది వసూల్ వాళ్ళు. ఇందులో వెళ్ళి కాయిన్స్ వేయొచ్చు 2 సార్లు. ఒకవేళ ఈ కాయిన్ డబ్బుల్లో పడితే డబ్బులు వస్తాయి, మీకు SPL లో పడితే పనిష్మెంట్లు వస్తాయి. బజర్ నొక్కకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఒకసారి వెళ్ళి ఆడొచ్చు. ఆప్షన్ ఏ 25%, బి 50%, సి 75%, డి 95%. క్వశ్చన్ ఏమై ఉంటుంది రాసి చెప్పు. మీకు 10th లో ఎంత పర్సెంటేజ్లు వచ్చాయి? 95%. అది అది నిజంగానా? ఏ ఒట్టు సోబే మీద ఒట్టేసి చెప్పు. खाओ मेरी कसम खाओ. పెట్టు. 95 ని రివర్స్ చేయండి. 59. ఓకే రాసి మీకెంత వచ్చింది 10th లో? 50. ఓ అందరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. సురభి I think 85. ఐ థింక్ Around 80, 85. ఇదేమైనా నేను పప్పులో వేసుకునే ఉప్పులాగానా? ఒక్క తక్కువ చెంచా ఎక్కువ చెంచా వేసుకో టైప్ లో చెప్పింది. మనం అందరం కాదు, నాకు తెలిసి డెఫినెట్లీ శ్రీనివాస్ నాయుడు గారికి 97% వచ్చి ఉండొచ్చు. లేదు మ్యామ్, జస్ట్ 60. ఓ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 60 వస్తే డైరెక్టర్ అవుతారు అని. అదే 57 వస్తే హీరో అవుతారు. అప్పుడప్పుడు 85, అప్పుడప్పుడు 50 వస్తే హీరోయిన్లు అవుతారు. మరి యాంకర్ అవ్వాలంటే ఎంత రావాలి? 100%. నా మొహమేం కాదు, నాకు 72% వచ్చింది. నాకు నైస్ గానే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంచెం పిల్లల చదువులు చూస్తుంటే నేనే బెటర్ అనిపిస్తుంది. ఓకే సో క్వశ్చన్ ఇది కాదు. 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఎంత శాతం విడిపోయే అవకాశం తక్కువగా ఉంది? బజర్ నొక్కండి, నెగటివ్ పాయింట్స్ ఏం లేవు. ఆది 95. ఆదికి 95%, రాశి 75, రాశికి 75%, శ్రీనివాస్ గారు 95%. ఓకే ఆప్షన్ డి 95% మీకు కూడా లాక్. సురభి 50%. ఆప్షన్ బి సురభికి లాక్. సురభి ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకోవడం బెటరా, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం బెటరా? ఈ డైలాగ్ మన సినిమాలో ఉంది కదా, ఉందా? ట్రైలర్ లో ఉంది. నన్ను అప్పుడే చెప్పారండి త్రివిక్రమ్ గారు, నువ్వు డైలాగులు రాసే అని. వినిపించుకోకుండా ఇలా ఒక్కొక్కటి వదిలేస్తున్నా, నువ్వు ఎవరో ఒకళ్ళు సినిమాలో పెట్టేస్తున్నారు. రే సాంబా నువ్వు రాసుకోరా. మన సినిమాలో ఈ డైలాగే ఉందా? అంటే కొంచెం అటు ఇటుగా. నా యాంకరింగ్ కూడా అటు ఇటుగానే ఉంటుంది. సరే అయితే ఇప్పుడు మనము ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం. చిన్న పిల్ల కదా, ఇంకా ప్రేమ పెళ్లి గురించి తెలియదు కాబట్టి డమాల్ డమాల్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా. ఏమో చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో అలా 3 years గనక ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే విడిపోయేటువంటి అవకాశాలు 95% అంట. రాజా నీకు కూడా లేదు. ఓకే రండి అది. $1 lakh లో పడేలాగా వేసుకోండి. సో ఒక SPL అండ్ ఒక 50,000. SPL అంటే పనిష్మెంట్. మేమేమడిగితే అది చేయాలి. ఆ ఒకే ఒక లోకంలో సిద్ శ్రీరామ్ వాయిస్ లో వినేసాం. ఇప్పుడు హీరో వాయిస్ లో ఎలా ఉంటుంది? Suma garu, please, you have to make him sing now. Every promotion he's skipping it. అరే ఐఎమ్ నాట్ ఎ సింగర్. సురభి కొంచెం యూ కమ్ సపోర్ట్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే, నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా,
అన్ని వేళలా దోడుందనా జన్మ జన్మల జంటవనా. ప్రేమించనా నన్నుగా అందించనా. శ్రీనివాస్ నాయుడు గారు ప్లీజ్ ఒక కాయిన్ తీసుకోండి. ఎస్ వేసేయండి. యాభై వేలు మీకు తీసేసుకోండి. ఓకే, రెండో ప్రశ్న ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాళ్ల పొడి, బి సున్నం పొడి, సి వక్క పొడి, డి కారం పొడి. క్వశ్చన్: ఇండోనేషియా ప్రాంతంలోని ఒక తెగవారు అందంగా కనిపించడానికి దేనిని శరీరానికి రాసుకుంటారు? డైరెక్ట్ గా చెప్పేస్తాను ఉర్రూతులు ఊతున్నారు. చూసారా ఇట్లా ఊగారు ఇప్పుడే. శ్రీనివాస్ నాయుడు గారు ఒక్కపొడి లాక్ ఒక్కపొడి రాసి నట్ పౌడర్. లాక్ రాసి సింగ్ విత్ నట్ పౌడర్. సురభి A stone powder. రాళ్ల పొడి ఆప్షన్ ఏ లాక్. అది ఏ స్టోన్ పౌడర్. దగ్గరుండి హీరోయిన్ కి చెప్పి నేర్పించి చెప్పినట్టును. లేదండి అడిగేంత మామూలుగా ఏంటి. నేను చూశానులే మీ కెమిస్ట్రీ. లేదండి బాబు. ఓకే, స్టోన్ పౌడర్ ఆప్షన్ ఏ ఒక రాంగ్ ఆన్సర్ తీసే. సున్నం పొడి వాల్ పౌడర్ గో. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సో మీరిద్దరు ఒక్కపొడి అనుకున్నారు. కాదు, నో. సో రాసి తన బ్యూటీ టిప్స్ చెప్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది అందానికి రిలేటెడ్ గా టాపిక్ కాబట్టి. మీరు బ్యూటిఫుల్ గా ఉండడం కోసం అని ఏమేం చేస్తూ ఉంటారు? మేకప్. ఓకే, సురభి మీరు? I think it just comes from the inside, so just happiness, I feel. నేను కూడా ఇన్సైడ్ నుంచి ఇంత హ్యాపీగా ఉన్నా అంత తెల్లగా లేనే. ఊరికే అంటారు కానీ మాకు తెలియదా? రాత్రి అయితే ఆ మాయిశ్చరైజర్, ఈ సీరంలు, ఈ అండర్ ఐ క్రీమ్లు, ఆ లిప్ క్రీమ్లు ఇవన్నీ రాస్తారు. అది మీరేం చేస్తారు? బాయ్స్ ఏం చేస్తుంటారు జనరల్లీ? గ్లామర్ కోసం అంటున్నారా? నైట్ ఏం తీసుకుంటారు? చిచి. నైట్ ఏదో అదేం తీసుకుంటారని అడిగారు ఏంటండి? వాళ్ళందరూ ఫుడ్ అది చెప్పారు గర్ల్స్, మరి బాయ్స్ ఏం తీసుకుంటారు? అంటే ఇది వరకు ముల్తానీ మొట్టి అవన్నీ ఉండే కదా, అవన్నీ హీరో కాకముందు ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. మీరు చెప్పినట్టే ఫ్రూట్స్, వెజిటబుల్స్. శ్రీనివాస్ నాయుడు గారు ఏదో తీసుకుంటున్నట్టున్నారు చూడండి, భలే గ్లామర్ గా ఉన్నారు. ఏమి లేదు మ్యామ్, నార్మల్ గా అయితే వాటర్ లో వాటర్ మిక్స్ చేస్తారు. వేరే అబ్నార్మల్ గా అయితే వాటర్ లో వాటర్ మిక్స్ చేస్తారు. ముంతాని మట్టి అన్ని ఏముతుందే అదే చేస్తారు ఆల్మోస్ట్. రైట్ ఆన్సర్ చూద్దాం. లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. సురభి రమ్మ. రన్న 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 నీ రన్న 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 రన్న. వేసే సురభి. We want SBL, we want SBL. Come on SBL. పడిపోయింది. చోరీ 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 చోరీ. 50,000 అది. అలా 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇక మూడో క్వశ్చన్. ఆప్షన్ ఏ 3 నిమిషాలు, బి 5 నిమిషాలు, సి 7 నిమిషాలు, డి 9 నిమిషాలు. ప్రేమికులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునేటప్పుడు ఎన్ని నిమిషాల తర్వాత వారిద్దరి హార్ట్ బీట్ ఒకేలాగా మారుతుంది? నన్ను చూస్తారట మీరు, నాకు అసలు తెలియదు ఇది. చెప్తూ చూసానంటే. నన్ను చూస్తారేంటి? నాకు తెలియదండి అసలు, ఆన్సరే తెలియదు. మీ చెయ్యి వెళ్ళిపోతుంది బజర్ వైపు. అసలు లేదు, వెళ్తుంది. అదిగో నాకు తెలియనే తెలియదు. వెళ్ళండి మీరు. మీరు ఫస్ట్ కొట్టారు. అయ్యో, శ్రీనివాస్ నాయుడు గారు కొట్టారు. చెప్పండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, అందుకే. అంటే ఏం చెప్తాను నమ్మేటనా? ఏమండి మీరు లవ్ మీద సినిమా తీశారు, హూ బెటర్ దెన్ డైరెక్టర్? ఇప్పుడు లవ్ మీ సినిమా తీసారని చెప్పి లవ్ స్టోరీ చెప్పాను. మీరు ఆ క్వశ్చన్ అడిగి నా వంక చూస్తే ఎన్ని నిమిషాల్లో హార్ట్ బీట్ కనెక్ట్ అవుతుందంటే ఇప్పుడు ప్రేమించుకున్నది వాళ్ళిద్దరు. మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి మీరు చెప్తుందంతా నిజమా కాదా తెలిసిపోతుంది. నేను ట్రై చేస్తాను. ఎన్ని ట్రయల్ వేసి ఉంటారు కాకినాడలో.
3 minutes. ఓకే ఆప్షన్ ఏ 3 minutes లాక్ చేయండి. దేవుడు దేవల్ల ఆన్సర్ అయితే మాత్రం రాంగ్ అయితే ఓ పని అయిపోతుంది. అది 3. ఓకే ఆప్షన్ ఏ 3 minutes ఇక్కడ కూడా రాసి 3 minutes రాసి సురభి Even I'm thinking 3. అంతా మీరే చేశారు సార్. ఊరుకోండి మ్యామ్. మీరే ముందు బజర్ నొక్కి 3 అని చెప్పి వీళ్ళందరూ చెప్పేలాగా చేశారు సార్. మీరు నొక్కేసి నన్ను మా కమిట్ చేసి మొత్తం నా వెనకాల ఫాలో అయిపోయారు. సార్ అది ఎడిటింగ్ లో తీసేస్తారు. కానీ దీన్ని బట్టి మనకి డైరెక్టర్ గారికి ప్రేమ మీద ఎంత పట్టుంది, కాకినాడ ఆదిత్య కాలేజ్ అన్ని తెలిసిపోతాయి. చిచ్చి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం బ్రో ఎలా బ్రో గెస్ చేసావు? నేను గెస్ట్ చేస్తే మీరు అందరూ ఫాలో అయిపోయారా? జస్ట్ కంట్రీ చూపితే ఎన్ని నిమిషాలు అంటే ఈజీగా చెప్తావు 3 minutes. అంటే ఆయన ఎంతమంది కళ్ళల్లో చూసుంటారు. మేము అందరూ కూడా సేఫ్ జర్నీ చేస్తున్నారు. మీకు హిస్టరీ ఉందని మేము అలా ఫాలో అయ్యాం. సార్ రండి. ఎసేయండి. SPL శ్రీనివాస్ పాట చేతుల డబ్బులు పోయనే అయ్యో. ఇంకో ఛాన్స్ ఉంది. Again, SPL. ఈ సాయం సంధ్య వేళ ప్రేక్షకులందరి కోరిక మేరకు మన నూతన గాయకుడిని మీ అందరికి పరిచయం చేస్తూ ప్రెజెంట్ చేస్తున్న శ్రీనివాస్ నాయుడు గారు అనేటువంటి కొత్త గాయకుడు. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుగు నువ్వే. దీపానికి నూనె వేయలేదనుకుంటా. ఓ అందరు ఆడాలి కదా రాసి. నెక్స్ట్ సురభి ఆడతారు. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓ ప్రియతమా. శశి సినిమా వాళ్ళ సుడి చాలా బాగున్నట్టుంది. ఎవరికి SPL రాట్లా. తీసే 1 lakh దగ్గర. బా హీరో గారు ఫుల్ గురి పెట్టి ఆడుతున్నారు 1 lakh మీద. ఇప్పుడు చూద్దాం. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఆది ఉన్నాడు 2 lakhs తో. హీరో హీరోయిన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. 3 minutes లో హార్ట్ బీట్ ఒకటే అవుతుందో చూద్దాం. అది ఎక్కడ ఉన్నారు? హలో కస్టమర్ కేర్. హలో కస్టమర్ కేర్. దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంది. మనం యుద్ధం చేయాల్సింది వ్యాధి. Trying again. వ్యాక్సినేషన్లు వేస్తున్నాం. హాయ్ హాయ్. Oh, phone is busy. ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. 2 hours ki I'm just waiting here. For you. Thank you. Thank you. For me. For me. For you. కళ్ళతో కళ్ళు పెట్టుకొని ఒక గేమ్ ఆడదాము. ఎవరు ఎంతసేపు చూస్తారో చూద్దాం. ఓకే Done. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే, ఏకాఏకి కోపం నువ్వే,
కోపంలోన దీపం నువ్వే దీపంలోని వెలుగు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుగు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిపోవడం వల్ల యాక్చువల్లీ హీరో పాడాలి కదా, హీరోయిన్ కూడా పాడేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. క్యాష్ లో మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఇందులో మేము సినిమా టైటిల్ ఏంటి అనేది అడుగుతున్నాం. 4 ఆప్షన్స్ ఇస్తాము. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. అండ్ మేము కొన్ని క్లూస్ ఇస్తాము, దాన్ని బట్టి సినిమా టైటిల్ ఏంటో కనుక్కోండి. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ హిట్లర్, బి మేడం, సి అన్నయ్య, డి సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000. రాంగ్ అయితే మీ అకౌంట్ లో సగం డబ్బులు పోయి నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతాయి. అలా 3 క్వశ్చన్స్ ఎవరు చెప్పకపోతే డబ్బులు మొత్తం ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. శ్రీనివాస్ గారు, హిట్లర్ మ్యామ్. ఎలా? 5 సిస్టర్స్ ఉన్నారు కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్ విలువ 50,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఒక్కడు, బి A1 ఎక్స్ప్రెస్, సి గోల్కొండ హై స్కూల్, డి గురు. ఆది. A1 ఎక్స్ప్రెస్. A1 ఎక్స్ప్రెస్ ఎందుకు? ఫస్ట్ హాకీ ఫిలిం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. హీరోస్ అందరూ కలుస్తూ ఉంటారా? అది కలుస్తూ ఉంటామండి. సో అందరికి ఒక గ్రూప్ ఉంటుంది. సో సినిమాల గురించి అన్నిటి గురించి డిస్కస్ చేయడం. అలాగే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూలు చెప్పడం, ఎలా ఉంది ఏంటి అన్ని డిస్కషన్లు అవుతాయా, లేకపోతే అక్కడ చెప్పుకోరా? హిట్ అవుతే అదొకలా ఉంటుంది, లేకపోతే స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. కాదు, హిట్ అవుతే పొద్దున్న నుంచి మెసేజ్లు కంగ్రాచులేషన్స్ భయ్యా, కంగ్రాచులేషన్స్ అన్నా ఇట్లా ఉంటుంది. లేదంటే నిశ్శబ్దం. ఒక 2 రోజుల తర్వాత ఎవరైనా గుడ్ మార్నింగ్ పోస్టర్ ఒకటి పెడతారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అండ్ మన మూడో క్వశ్చన్ వాల్యూ 50,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ లవ్లీ, బి చుట్టాలబ్బాయి, సి జోడి, డి ప్రేమ కావాలి. సురభి, I think D. ఓకే, ప్రేమ కావాలి లాక్ చేయండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదో చూద్దాం. నువ్వే విసిరావే నిదురించే కలపై. ఇది ఏ ఇయర్ రాది? దిస్ వాస్ యువర్ ఫస్ట్. ఫస్ట్ 2011. నాకు గుర్తుంది, అది నేను ప్రీ రిలీజ్ చేసినటువంటి ఈవెంట్. అవును. మీ నాన్న వెనకాల నుంచొని టెన్షన్ పడినటువంటి అంత బాగా జరగాలి, అంత బాగా జరగాలి అని సాయి కుమార్ గారు. అండ్ ఐ థింక్ ఆ తర్వాత నుంచి ఈజ్ రిలాక్స్. ఇంకా తెలుసు, ఓకే అది చేసేస్తాడు బాగా అని. హీ ఆల్సో గాట్ దట్ మైండ్ సెట్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 2,50,000 తో ఆది. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. సింగులు 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 సింగారానివే నువ్వు సింగులు 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 సింగారానివే. మొదలెడదామా మరి క్వశ్చన్స్? నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఆ తర్వాత బీర్ తీసుకొచ్చినప్పుడు స్టఫ్ కోసం ప్రత్యేకంగా చెప్పాలా అంటాం. నా ఫ్యాన్ అయితే బటర్ మిల్క్ గురించి మాట్లాడాలి కానీ బీర్ గురించి మాట్లాడ. ఎగ్జామ్ ఉన్నప్పుడు సార్ని హాల్ టికెట్ తీసుకురావాలని అడిగినప్పుడు సినిమా టికెట్ తీసుకొని వెళ్ళిపో. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు హగ్ల గురించి కిస్ల గురించి ప్రత్యేకంగా చెప్పొద్దు. అమ్మాయిలు చాలా ఫార్వర్డ్ అయిపోయారు. ఆలోచించి
నిర్ణయం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మన ముంగడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టినప్పుడు ఏది తినాలో ఆలోచించి నిర్ణయం తీసుకో. పెరుగన్నం తిను. 5 మెంబర్స్ బాయ్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేయాలో ఆలోచించి చెప్తా. రిజెక్ట్ ఆల్ ద 5, వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకో. తాళి కట్టేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు తీసుకోలేదు కానీ కట్టేటప్పుడు తీసుకుంటావా నువ్వు నిర్ణయం? మన టైం చాలా బ్యాడ్ గా ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెళ్లి జరిగి నైట్ లేట్ అయినప్పుడు మన టైం చాలా బ్యాడ్ గా ఉందని క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వచ్చి తగలని చోట తగిలితే మన టైం బ్యాడ్ అనిపిస్తుంది. అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినప్పుడు. అంతేగాని మనం తాగి ఎందుకు నడిపాము అది బ్యాడ్ అని అనుకోరు. విని బోర్ కొట్టింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అమ్మ పక్కింటను చూసి నేర్చుకోమన్నప్పుడు విని బోర్ కొడుతుంది. అమ్మ కూడా బోర్ కొడుతుంది నీ వ్యవహారం చూసి. అమ్మాయి అనుకుగా ఉండాలి, అగర్బత్తిలా ఉండాలని బామ్మ చెప్పే సోది వినలేకపోరు. అమ్మాయి అగరబత్తిలా ఉండాలంటే అబ్బాయి కర్పూరంలా ఉండాలా? ఇంట్లో వాళ్ళు రోజు చదువు అన్నప్పుడు బోర్ కొడుతుంది. మరి ఏం చేయాలనిపిస్తుంది నీకు? సినిమాకి పోవాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఓకే, అలా వీళ్ళ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము మన శశి టీం ఎలా ఆడతారు. వెల్కమ్ టు సుమా టూరిజం. మీరు వెనకాల చూసినట్టయితే సుమా టూరిజం సెంటర్ కి వచ్చారు మీరు. సో ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో హిస్టారికల్ ప్లేస్. జనరల్లీ వచ్చి స్టూడెంట్స్ ఏమో అక్కడి నుంచి ఉంటారండి, ఆడపిల్లలు, మగపిల్లలేమో ఇక్కడి నుంచి ఉంటారండి. అందుకనే అటు సైడ్ ఎవరు వెళ్ళకండి అమ్మాయిలు. ఓకేనండి, ఎనీథింగ్ ఎల్స్ అంటే మీకు ఈ టూరిజం స్పాట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి? మాకు కూడా గుర్తులేదండి. 150 years అయిందండి. వావ్. సో ఇదండి మా ప్లేస్. బాగుందండి? Yes. చాలా వెల్కమ్ అండి, ప్లీజ్. సో ఇక్కడ ఆది లీడ్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో నుంచి మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? నేను క్వశ్చన్స్ చెప్తాను, నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన టైం చాలా బ్యాడ్ గా ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? విని బోర్ కొట్టింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఫస్ట్ డైరెక్టర్ గారికి ఇద్దాం. అయ్యో, మన రోమియో శ్రీనివాస్ నాయుడు గారు. రోమియో కూడా చేశారా? ఏ క్వశ్చన్? ఓకే, లాస్ట్ వన్. విని బోర్ కొట్టింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీకు 5 అవకాశాలు ఉన్నాయి. టాప్ 3 ఆన్సర్స్ ఈ స్టూడెంట్స్ చెప్పిన వాటితో మీ ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి. చెప్పే మాట ప్రతిసారి చెప్తుంటే అప్పుడు చెప్తాం. చెప్పిన అదే మాటని మళ్ళీ చెప్తే ఉందా లేదా చూద్దాం. మీరిద్దరూ మంచి జంటలాగా కనిపిస్తున్నారు. మా టూరిజం లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వెళ్తారా? ఏంటి చెప్పండి. కళ్ళు మూసుకోండి. ప్రేమికులు ఇష్టపడేటువంటి ప్లేస్. ఆర్ యు రెడీ టు గో టు ద కొత్త ప్లేస్? Yes. తీసుకెళ్తున్నా మీదిగో ఆ ప్లేస్. సమాధులు. అసలు నేను చెబుతున్నాను, లవర్స్ కి ఇంతకన్నా ప్రైవసీ ఎక్కడా దొరకదు. ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, కాపడి తప్ప. అప్పుడప్పుడు దయ్యం గేయం వచ్చి హాయ్ చెప్పి వెళ్తూ ఉంటది. అది కూడా ఏదో ప్రేతాత్మ ప్రేమాత్మ అయి ఉంటుంది. ఫోటోలు దిగుతారా? ఏ అసిస్టెంట్ రండి సార్ రండి. ఏంటి సెల్ఫీ అక్కడ? సార్ కొంచెం మా పేజ్ లైక్. దీని పేజ్ ఉందా అండి? పేజ్ ఉందండి. ఊరికే ఎన్ని రోజులు పార్కులకు వెళ్ళి కూర్చుంటారు, మళ్ళీ పోలీసులు వచ్చి లేపేస్తారు. ఇక్కడ ఎవ్వడు లేపడు, మనం లేచిపోవాల్సిందే. ఈ ఐడియాతో కొంతమంది అక్కడ వెళ్ళి సెటిల్ అవుతారేమో. అమ్మా వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పేసి రండమ్మా. చెప్పండి, విని బోర్ కొట్టింది అని ఎప్పుడు అంటాం? క్లాస్ రూమ్ లో లెక్చరర్ చెప్పిన పాఠం పదే చెప్పినా కూడా బోర్ కొడతారు. క్లాస్ రూమ్ లో లెక్చరర్ క్లాస్ రిపీట్ చేస్తే ఉందా లేదా చూద్దాం. టీచర్ రిపీట్ చేస్తే అది ఈయన చెప్పేసేలా ఉన్నాడు మొత్తం. ఆయన ప్రొఫెసర్. ఏమండి మీరు లెక్చరరా? ప్రేమ పాఠాలు చెప్తారా?
ఏం కాదు మ్యామ్. సో మీరు ఈ ఫీల్డ్ లోనే ఉన్నారా ముందు నుంచి? ఇంకా ఎంబీఏ చేశాను మ్యామ్. తర్వాత ఇలా మార్కెటింగ్ జరుగుతోంది ఇక్కడ. మార్కెటింగ్ ఏం చేయలేదు మ్యామ్. అబ్బే మన మూవీ జరుగుతుంది కదండి. ఇప్పుడు చెప్పండి, ఒక్కటి చెప్తే హీరో ఎలిమినేట్. పేరెంట్స్ ఎక్కువ పెళ్లి గురించి సతాయించిన, చదువుకోమని సతాయించిన, మన డ్రెస్ సెన్స్ గురించి కానీ కటింగ్ గురించి కానీ సతాయించిన. ఇన్ని చెప్పారేంటి సార్? ఒక్క సినిమాలో 3 స్టోరీలు వచ్చేసాయి. పేరెంట్స్ ఏదైనా చెప్పిందే చెబితే స్టూడెంట్స్ కి ఉందా లేదా చూద్దాం. చెప్పండి ఇంకా ఏమై ఉంటుంది? ఎక్కువ టీవీస్ లో రిపీట్ సౌండ్స్ విన్నా కూడా. యాంకరా? యాంకర్ అనే కాదు, ఏదైనా ఒకటే ఎక్కువ నచ్చని రిపీట్ చేసినా కూడా బోర్ కొట్టేస్తుంది. ఏదైనా పర్లే, యాంకర్ నాట్ దేర్ కదా. ఓకే సరే చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? చెప్పండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ బాగా చనువుతో చెప్పిందే చెప్పేస్తుంటారు, అప్పుడు కూడా విని విని బోర్ కొట్టిందని చెప్పేస్తాం. క్లోజ్ ఫ్రెండ్స్ చనువుతో చెప్పిందే చెప్తే చూద్దాం. గెలుపు తలుపులే తీసే ఆకాశమే. 3 రాంగ్లు పడ్డాయి. ఆ ఒక్క టాప్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కాలేజ్ ఆఫీస్ కి లేట్ గా వచ్చి కారణాలు చెప్పినప్పుడు మీరు ఎలిమినేట్ అయ్యారు, కానీ వెనకాల ఫోటో చూడండి, హీరోయిన్ పనికి వస్తుంది కదా. డెఫినెట్ గా పనికొస్తారు. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేద్దాం బాబు? ఈ హీరోయినా ఆ హీరోయినా? నన్ను చేసేయండి. ఏ హీరోకి రాకూడనటువంటి ఒక పరిస్థితి వచ్చింది, అది నీకు? ఇద్దరు ఫీల్ అవుతారు. వాళ్ళని ఇప్పుడు ఎలిమినేట్ చేయకపోతే మేం ఫీల్ అవుతాము. అటు చూసి చెప్పు. ఓకే సారీ. రాసి క్వశ్చన్ నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన టైం చాలా బ్యాడ్ గా ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వెన్ డు వి సే లైక్ దట్? If a guy is behind me again and again, I tell her I'm not interested. ప్రేమ విషయంలో ఎవరైనా వెంట పడితే ఉందా లేదా చూద్దాం. సార్ మీరు ఇందాక ఒక ప్రదేశానికి వెళ్ళారు కదా, మా దగ్గర లవర్స్ కోసం ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ ఉంది. అవసరం లేదు. మీరిద్దరు కూడా లవర్స్ అని విన్నాము. Yes. ఇట్స్ నైస్ ఫర్ us, లైక్ టూరిజం ప్యాకేజ్ పెరుగుతది. మీకు ఎక్కువ లవర్లు ఉంటే మాకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. రాశి గారు, మీరు ప్రేమలో ఉన్నారని తెలిసింది. ఓ సారీ, ఫ్రేమ్ లో ఉన్నారు. ఇట్స్ a grammatical mistake. Very big one. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? We have good packages. Yeah. We have 6-pack, family pack. We have nice place. మీకు చూపిస్తామండి. కళ్ళు మూసుకోండి. మీ లవర్ తో వెళ్ళడానికి రెడీయా? యా చూడండి. యా ఇది తుప్పల్లోకి వెళ్ళాలండి మీరు. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు ఈ తుప్పల్లో ప్రేమించుకోవచ్చు మీరు. ఎవ్వరు రాదు. మీరు మాల్ కి వెళ్తే అక్కడ ఇదిగోండి శ్రీనివాస్ నాయుడు గారు లాంటి వాళ్ళు తిరుగుతుంటారు. సో ఇట్ ఇస్ బెటర్ దట్ యు గో టు ద తుప్పలు. Best. ఒక్కటే చిన్న ప్రాబ్లం ఉందండి, అంటే గడ్డి కదా, కొంచెం రాసుకుంటే దురద వస్తుంది. ప్రాబ్లమ్స్ లేవు కదా? లేదు. వి సప్లై ఆయింట్మెంట్ ఆల్సో. ఫోటో తీసుకుందాం రండి. యా మీరు లవర్స్ యా. ఏంట్రా సాంగ్ అంట. ఇది మనసు పండగని అనుకోనా, కల ఎదుట వాలినది నిజమేనా, కనురెప్పల కోలాటమిది, ఎద చప్పుడు ఆరాటమిది, నువ్విచ్చిన ఆనందమిది, నువ్వు వెచ్చగా బాగుంది. మేడం చూసారా, తుప్పల్లోకి
రాగానే మీకు చెప్పులు వచ్చేసాయి అసలు. థ్యాంక్ యూ మేడం. Thank you, thank you. మళ్ళీ మళ్ళీ కీప్ విజిటింగ్. ఓకే, చెప్పండి, నీకేమైనా ప్రత్యేకంగా చెప్పాలా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? When my friend does the same thing again and again, I tell them not to do. ఓకే, ఫ్రెండ్ తో ఉందా లేదా చూద్దాం. తుప్పల్లో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల పోయినట్టుంది. All because of you, Adi. ఆల్ బికాస్ ఆఫ్ మీ. మీరే కదా తుప్పల్లో తీసుకెళ్లి అక్కడ ఫోటోలు అవి దిగారు. చెప్పండి. When my parents asked me to get married. ఓకే, పేరెంట్స్ పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఉందా లేదా చూద్దాం. సార్, మా దగ్గర మంచి ప్యాకేజెస్ ఉన్నాయి సార్. ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడు అంటాము? When we sit with friends to drink and all, I should not have to say ki I should tell you to open the bottle, everyone. ఓకే, సో నేను నిన్ను బాటిల్ ఓపెన్ చేయమని చెప్పక్కర్లేదు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టీచరు పేరెంట్స్ ఏదైనా పని చెప్తే మనం చెయ్యనప్పుడు, బిజీగా ఉన్న టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు. సో ఐఎమ్ సారీ, హీరో ఎలిమినేటెడ్, యూ ఆల్సో. ఏ క్వశ్చన్ ఇస్తారు సురభికి? ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన టైం చాలా బ్యాడ్ గా ఉంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? I think when students have to make a career after their 12th, they have to really think and take the right. కెరియర్ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. అల్లేగా తగిలావే బంగారం. ఇంకా ఎలాంటప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాం? నాకు తెలుసు మీరు ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మాత్రం మేము టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు అని. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాం సార్, ద మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. కళ్ళు మూసుకోండి. మూసుకున్నారా? రెడీ? పంపు సెట్ వెనకాల. లాక్డౌన్ అప్పుడు ఇలాంటి ప్లేస్ కి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వాలండి. సార్ ఆయన కూడా ఒకసారి వచ్చారు సార్. Sir, we have Rekul shed room, sir. We also have 24 hours water supply, sir. But current only 2 hours available, sir. Sir, also we have laundry facility, sir. మీరే మీ బట్టలు ఉతుక్కోవచ్చు. సార్ ఫోటో, సార్ ఫోటో. ఏ రా ఫోటోగ్రాఫర్. నాతో పాటు ఎవరొకరు రండి పోనీ. నువ్వున్నారా సార్ సోలో ఫోటో తీసుకో, తర్వాత గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొస్తారు. సార్ స్మైల్ సార్. సార్ ఎక్సైట్మెంట్ సార్. సార్ ఇట్లా సార్. సరే రా, నీతో పాటు నేను వస్తాను. సార్ మీరు డైరెక్టర్ కదా సార్, లొకేషన్స్ కి కూడా ఉపయోగపడుతుంది. బాగుంది మ్యామ్. యాంటిక్ లుక్ మెయింటైన్ చేశాం సార్, అందుకే ఏమైనా పాడైనా రిపేర్ చేయం. సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టేస్తున్నారు మ్యామ్. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టామన్నారు. వెళ్ళిపో. బాయ్ ఫ్రెండ్స్. సురభి చెప్పు, ఆలోచించి నిర్ణయం తీసుకోని ఎప్పుడు అంటాం? Marriage? ఓకే, పెళ్లి విషయంలో ఉందా లేదా చూద్దాం. సురభి ఇంకొక ఆన్సర్ చెప్తే ఆది ఎలిమినేట్. Okay, when we go to the restaurant, we take a lot of time to like choose. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఆలోచించి నిర్ణయం తీసుకో. Okay, when we are going for a vacation or something. యా, వెకేషన్ ఉందా లేదా చూద్దాం. పోయవాని వేటుకు గాయపడిన కోయిలా.
లాస్ట్ ఛాన్స్, ఒకవేళ మీరు చెప్తే మీరు విన్ను, లేదంటే ఆది విన్. Like when we sign our next film, we have to think a lot. ఓకే, మూవీ సైన్ చేసినప్పుడు యాక్టర్స్ ఆలోచించుకొని సైన్ చేస్తారు, ఉందా లేదా చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. సారీ సురభి, ఆ ఆన్సర్ చూద్దాం. ఆస్తులని, విలువైన వస్తువుల్ని అమ్మేసేటప్పుడు సో పకడో పకడో ఆడుతున్నారు ఆది. సో ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 6,01,000, అది 30,05,000 అవ్వబోతుంది. అండ్ అలాగే విన్ అవ్వకపోతే 3,05,000. సో ఇక్కడేమో మంచిగా జ్యూసులు చేసుకోవచ్చు, సైకిల్, అలాగే షెల్ఫ్, శశికి బాగా కలెక్షన్స్ వస్తే దాచుకోవడానికి మంచి లాకర్లు కూడా ఇస్తున్నాం. వెనకాల డబ్బులు ఉన్నాయి. కొన్ని టాపిక్స్ ఇస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. చెట్టు శాస్త్రీయ నామం, రాష్ట్రాలు రాజధానులు, కేంద్ర మంత్రులు పదవులు, కెమికల్స్ ఫార్ములాలు, డాన్స్ పుట్టిన స్థలము, సినిమా మ్యూజిక్ డైరెక్టర్, సినిమా హీరో క్యారెక్టర్ పేరు. సినిమా హీరో క్యారెక్టర్ పేరు. సినిమా పేరు నేను చెప్తాను, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు మీరు చెప్పాలి. 10 క్వశ్చన్స్ అడుగుతాను, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. 10. యా, ఈ బెల్ట్ కదులుతుంది, సామాన్లు కూడా కదులుతాయి. మీరు కరెక్ట్ చెప్తే 5 సెకండ్స్ ఆగుతుంది, లేకపోతే కింద పడి పగిలిపోతాయి. ఓకే, రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టెంపర్. దయా. రైట్ ఆన్సర్. రంగస్థలం. చిట్టిబాబు. రైట్ ఆన్సర్. ఘర్షణ. పోకిరి. పోకిరి పండుగాడు. రైట్ ఆన్సర్. క్రాక్. క్రాక్ క్రాక్ క్రాక్. ఖుషి. ఖుషియా? ఖుషి కూడా పేరు. గజని. 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 గజని అశోక. డార్లింగ్. డార్లింగ్. పోలీస్ స్టోరీ. పోలీస్ స్టోరీ. అగ్ని. రైట్ ఆన్సర్. అలవైకుంఠపురంలో. అలా వైకుంఠపురంలో ఖుషి. ఖుషి. కదా. అలా వైకుంఠపురంలో బన్నీ పేరు మర్చిపోయారండి. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అలా వైకుంఠపురంలో ఏంటంటే పేరు? బంటు. ఖుషి వచ్చేసి సిద్ధార్థ్ రాయ్. సిద్ధార్థ్ రాయ్. ఘర్షణ డీసీపీ రామచంద్ర. రామచంద్ర. డార్లింగ్ ప్రభా ప్రభాసు. గజని సంజయ్ రామస్వామి. ఇలా వచ్చేసింది. సో అలా మీకు 3,05,000 వచ్చింది. మిగిలిన అమౌంట్ పోయింది. భయ్యా ఇది ఆన్ అవ్వదుగా? మాకు రేటింగ్ బాగా కావాలన్నప్పుడు ఆన్ చేస్తాం. లేదు లేదు లేదు, ఉండొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రాశి అండ్ సురభి, అలాగే శ్రీనివాస్ గారు. మేము ఏమైనా సరదాగా చెప్పుంటే మీరు సరదాగానే తీసుకోండి, కానీ మేము సీరియస్ గా అనుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ అండి, మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు. Thank you. నేను వెళ్ళి మూవీ ఇప్పుడే చూసేస్తాను. అండ్ చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి. ఆది ఏదో చెప్పాలనుకుంటున్నాడు టు ఆల్ ది వ్యూవర్స్. సో అందరికీ నమస్కారం అండి. సుమ గారికి చాలా థ్యాంక్స్. సో ఎవరు ఎనర్జెటిక్. మా దగ్గర ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి టూరిజం. వద్దండి. యా, చెప్పండి మూవీ గురించి. అదే ఇందాక ఆవిడ చెప్పినట్టు చాలా బాగున్నాయి మీ టూరిస్ట్ ప్లేస్లు. సో సినిమా మంచి రెస్పాన్స్ వస్తుంది. సాంగ్ ఎంత పెద్ద హిట్ చేశారో సినిమాకి కూడా అంతే రెస్పాన్స్ ఉంది సినిమాకి కూడా. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఆ ఫిల్మ్. శశి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురభి, థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. మళ్ళీ కలుద్దాం మనం క్యాష్ లో. బాయ్ బాయ్.